ప్రతి ఒక్కరి మీద మీరే కృప చూపించండి, మీరే దయ చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో అనేకుల జీవితాల్లో మీరే గొప్ప కార్యాలను జరిగించండి ప్రభు. అనేకులను లేవనెత్తండి దేవా. ఇదో తండ్రి మరి అపోస్తులను లేవనెత్తండి దేవా. ఈ అంచె కాలంలో దేవా, ఈ అంచె దినాలలో దేవా, ఈ దుర్దినాలలో ప్రభు, ఈ అపాయకరమైన దినములలో దేవా ఇదో తండ్రి అపోస్తులను లేవనెత్తండి. నిన్ను స్తుతించే జనాంగమును, నిన్ను ప్రార్థించే జనాంగమును, నీ మీద ఆధారపడే జనాంగములను లేవనెత్తండి ప్రభువా. ఇదో తండ్రి నీ సంఘములన్నిటిని మీరే పోషించండి, ఆదరించండి, కృప చూపించండి దేవా. సహాయం దయచేయండి. సంఘంలోకి సమృద్ధిగా దేవా కావాల్సిన వాటన్నిటిని సమకూర్చండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ సన్నిలో లోబడుతుండగా దేవా, స్తుతిస్తుండగా దేవా, ఆరాధిస్తుండగా నీ నామాన్ని గణపరుస్తుండగా నీవే కృప చూపు దయచూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ ప్రైజ్ అలాట్. మీ అందరికీ కూడా వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా మరి స్తుతి పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగలాస్తముతో బ్రోచి నడిపించితివి, దయగలాస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నుందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నుందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి
తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అలాగే మన మధ్యలో లత గారు ఉన్నారు. వారు మరొక పాట వాడి దేవుని నామాన్ని గణపరుచునగా మనందరం కూడా వారితో ఏకీభవిస్తూ దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమర నిన్ను చూడనే. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండనే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమర నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమ, అతి సుందరమైన నీ రూపం మరువలేను దేవా. జుంటి తేనెదారుల కన్నా మధురమైన నీ ప్రేమ, అతి సుందరమైన నీ రూపం మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందం సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమర నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీ వెరుదిలో నీవే, నా మనసులో నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీ వెరుదిలో నీవే, నా మనసులో నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమర నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఇదిలో నిండను నా ప్రియా, పదములు చాలని ప్రేమకై పరిమితించి హృదయం. ఏదో తెలియని వేదన ఇదిలో నిండను నా ప్రియా, పదములు చాలని ప్రేమకై
మంచిది. మరి లత గారు వచ్చి పాట పాడి ఏసేనామని మహిమపరిచారు కదా. మరి మన మధ్యలో శోభ గారు వచ్చి ఇంకో పాట పాడుతుండగా మనందరం కూడా వారితో పాడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. మరి అర్చన గారు వచ్చి ఆరాధన చేస్తారు. మనందరం కూడా లేచి నిలబడి మరి ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆరాధిద్దాం వారితో ఏకీభవిస్తూ. అందరం లేచి నిలబడ్డట్లయితే ఆకాశం తట్టు రెండు చేతులు చాచి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం దేవుని స్తుతిద్దాం. కొద్ది సమయం ఆయన నామాన్ని గణపరుద్దామా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, నిలబడ్డ నీవు మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రికాల సమయంలో నిజముగా నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అద్భుతం చేసే దినం. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరము మన చేతులు రెండు చేతులు ఆకాశము తట్టు ఎత్తి నిజముగా హృదయపూర్వకముగా విరిగి నలిగిన హృదయముతో నువ్వు నేను ఆయనను స్తుతిద్దామా. కొద్ది సమయం నీ హృదయాన్ని తెరిచి నీ వేదన, నీ దుఃఖము, నీ బాధ, నీ కన్నీరు, నిజముగా నీ హృదయంలో ఎంత వేదనతో ఎంత బాధతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిజముగా నేను బలపరిచేవాడు. ఆయన వాక్యము చేత, ఆయన ఆరాధనలో, ఆయన పరిశుద్ధాత్మ బలము చేత నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన రెక్కల నీడ క్రింద నిజముగా నిన్ను దాచిన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ప్రతి కన్నీటి బాష్ప బిందులను దేవుడు తుడుచువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. మా మధ్యలోకి రండి ప్రభా. అయ్యా, నీ నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో ప్రభా వారి మధ్యలో ఉంటానన్న దయచేసి నీ పరిశుద్ధాత్మను మా మధ్యలో ఉంచండి. నీ బలమైన శక్తి ప్రభావములు మా మధ్యలో ఉంచండి ప్రభా. అయా, నీ అభిషేకముతో మమ్మలను నింపండి ప్రభా. అయా, నీలో మండే విధముగా మేము ఉండాలి ప్రభా. అగ్ని జ్వాలలుగా దేవా మేము వెలిగింపబడాలి దేవా, నీ కొరకే దేవా. అయా అయా తండ్రి నీకు వందనాలు, వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. అయా, ఎంత వేదన, దుఃఖము, శ్రమ, అయా కృంగిపోయిన పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, నిజముగా ఈ రాత్రికాల సమయంలో దేవా వారు మొరపెడుతుండగా వారికి విడుదలను దయచేయండి. రాత్రికాల సమయంలో ప్రభా అనేకులను మీరు దర్శించండి, అనేకుల బంధకాల నుండి మీరు విడిపించండి దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. యేసు నామంలో ప్రతి బంధకం విడుదల అయా తండ్రి, విడుదల ఈ రాత్రి విడుదల వాలి ప్రభా. దయచేసి మీరు అద్భుతం చేయండి అయ్యా. యేసు నీకు వందనాలు. మొరపెడదామా, లోబడదామా, లోబడదామా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాని కృపచేత మమ్మలను కరుణించండి అయ్యా. దయచేసి మమ్మలను కరుణించండి ప్రభా. అయా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవా నిన్ను పలుమార్లు సిలువేస్తున్నాం ప్రభా. యేసు నీకు వందనాలు, వందనాలు దేవా. మా దోషములను బట్టి, మా పాపములను బట్టి దేవా పలుమార్లు నిన్ను సిలువేస్తున్నామయ్యా. మా ఆలోచనల చేత దేవా, మా మాటల చేత ప్రభా అయా నీకు వందనాలు దేవా. మమ్మలను క్షమించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో లోబడుతున్నాం ప్రభా. దయచేసి నీలో మండే వ్యక్తులుగా మేము ఉండాలి ప్రభా. నీలో దేవా తండ్రి ప్రభా అయా ఎగిసిపడే అలల వల్లే దేవా తండ్రి ప్రభా ఎన్ని శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, బాధలు వచ్చినా దేవా తండ్రి నీకు వందనాలయ్యా. నీ అభిషేకాన్ని పొందుకొని ప్రభా, నీ బలము చేత దేవా తండ్రి నీకు వందనాలు, వందనాలు. ప్రతి ఒక్కరు మొరపెడదాం, మొరపెడదాం. ఇది మంచి సమయం, ఇది అనుకూలమైన సమయము. ఆయన అభిషేకముతో, ఆయన పరిశుద్ధ ఆత్మ శక్తి ప్రతి ఒక్కరిని ఆవరిస్తుండగా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం ఆత్మతోను సత్యముతోను ఆయన స్తుతిద్దామా, స్తుతిద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు దేవా. అంత్యకాలంలో ఉన్నాం ప్రభా, అయా అంత్య దినాల్లో ఉన్నామయ్యా. దయచేసి నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ బలమైన పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ఆవరించే కృపను దయచేయండి దేవా.
నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత, అన్య భాషల వరముల చేత దేవా ఈ అంత్యకాల దినాల్లో ప్రభా అనేకులు నింపబడాలి ప్రభా. చెరసాల్లో ఉన్న ప్రతి బిడ్డలు దేవా తండ్రి విడిపింపబడాలి దేవా. ఎంతమంది అయితే దేవా అయా తండ్రి నీ సన్నిధిలో రోధిస్తున్నారు ప్రభా, ప్రతి ప్రార్థనకు నీవు సమాధానమును దయచేయండి దేవా. నీకు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్ రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించేదా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. స్తోత్రం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరం ఆత్మతోను సత్యముతోను ప్రతి ఒక్కరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. ఏముకలలోయలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవారమ్మని ప్రవచించేదా. ఏముకలలోయలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించేదా. స్తోత్రం. బిగ్గర చప్పట్లు కొడుతూ ఆయన అభిషేకం ఆయన పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిని ఆవరిస్తుండగా స్తోత్రం. కర్నేలి కొండపైన గొప్ప
గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా కర్నేలి కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించేదా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించేదా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా స్తోత్రం బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం దేవా నాకున్న శ్రమలను బట్టి దేవా నీ అందు దేవా నీ ఆశ్చర్యపడాలి ప్రభువా దయచేసి కార్యమును జరిగించండి ప్రభువా ప్రతి ఒక్కరికి నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తిని గుమ్మరించండి దేవా నీకు వందనాలు వందనాలు స్తోత్రం సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించేదా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించేదా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించేదా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా 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 అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించేదా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు మండే అగ్నల్లెరా
సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా 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 అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో నింపుమా బలమైన శక్తి ఆయన ప్రభావము ఆయన మహిమ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిని ఆవరిస్తుండగా రీజం బరణమా శబ రబ 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 రీ బాబా బాబా శబ రబ 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 ఓ రీ బాబా 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 బలమైన శక్తి బలమైన ప్రసన్నత ప్రతి ఒక్కరిని ఆవరిస్తుండగా రీజం బరణమా శబ రబ రబ ఓ రీ బాబా బాబా శబ రబ 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 బలముగా బలముగా రీ బాబా బాబా శబ రబ 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 ఓ రీ బాబా బాబా శబ రబ 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 రీ జిం బరణమాందర నమః శబరి కబల రబ శబ రబ 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 ఓ రీ బాబా బాబా శబ రబ 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 ఓ రీ బాబా బాబా శబ రబ 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 రీ జిం బరణమాందర నమః శబరి కబల రబ శబ స్తోత్రం హల్లెలూయా దేవా నీకు వందనాలయ్యా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు బలమైన దేవానికి వందనాలు నీ బలము నీ ప్రభావము చేత నీ పరిశుద్ధ ఆత్మ చేత ప్రభువా నీ అభిషేకము చేత దేవామములను తాకిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి యేసు నీకు వందనాలు హల్లెలూయా 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 ఆకాశము తట్టు రెండు చేతులు చాచి విరిగి నలిగిన హృదయముతో నిజముగా నా దేవుడికి నిజముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్యా నీకు వందనాలయ్యా దీనురాల్ని ప్రభువా అయ్యా నిష్ప్రయోజకురాల్ని దేవా నన్ను క్షమించండి అయ్యా దేవా పలుమార్లు నీకు వ్యతిరేకమైపోతున్నాం దేవా అయ్యా నిన్ను దుఃఖపరుస్తున్నాం ప్రభువా నీకు ఆయాసకరంగా ఉంటున్నామయ్యా దయచేసి క్షమించండి తండ్రి యేసు నీకు వందనాలు హల్లెలూయా యేసయ్యా వందనాలు ఆకాశము తట్టు రెండు చేతులు చాచి స్తోత్రం హల్లెలూయా దేవా నీకు వందనాలు వందనాలు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రం హల్లెలూయా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సిద్ధిలలోను నేను సిద్ధముగా చేసుకో సిద్ధిలలోను నేను సిద్ధముగా చేసుకో రాజు రానై ఉన్నాడు వేగిరమే తీసుకెళ్తాడు సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సిద్ధిలలోను నేను సిద్ధముగా చేసుకో సిద్ధిలలోను నేను సిద్ధముగా చేసుకో రాజు రానై ఉన్నాడు వేగిరమే తీసుకెళ్తాడు పరమా తండ్రి నీకే స్తోత్రం పరమా తండ్రి నీకే స్తోత్రం పరమా పుత్ర నీకే స్తోత్రం పరమా పుత్ర నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరం హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు ప్రభువా. పాటల్లో, స్తుతి, ఆరాధనలో దేవా మహిమ పొందిన రీతిని బట్టి నీకు వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే లైవ్ను వీక్షిస్తున్నారో దేవా, మరి వాక్యం ద్వారా మీరు మాట్లాడని ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది అయితే కృంగిపోయిన స్థితిలో, బలహీనపడ్డ స్థితిలో దేవా నీ వాక్యము కొరకు ఆశపడి దేవా ఎవరైతే వింటున్నారో ప్రభువా, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు దయచేసి దేవా నీ దాసుని బలపరచండి, సిలువ చాటున మరుగుపరుచుకొని దేవా గూఢార్థమైన మర్మములను దేవా ప్రతి విషయములను మాకు తెలియపరచమని దేవా. మేము ఏ విధంగా ఉంటే సరిచేయబడతామో, ఆశీర్వదింపబడతామో దేవా, నీకు ఇష్టమైన పాత్రగా మేము వాడబడతామో ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దాసుడు కూడా నూరంతల అభిషేకం దయచేసి దేవా ఇక్కడ నిలబెట్టుకొని ప్రతి ఒక్కరితో మందిరంలో ఉన్నవారితో, లైవ్లో ఉన్నవారితో అయ్యా తండ్రి ప్రతి ఒక్కరితో వాక్యం ద్వారా, ప్రవచనం ద్వారా మీరే మాట్లాడి కృప చూపించమని దేవా. ఇక్కడున్న ప్రతి బిడ్డను నీ స్వాధీనంలో ఉంచుకొని దేవా నీ కృపచేత దయచేత ప్రతి ఒక్కరిని బలపరిచి ఆదరించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. కొద్ది సమయం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము అందులోంచి 15వ వాక్యాన్ని చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. నేను నీ దేవుడైన యెహోవాను, నేను నీ దేవుడైనటువంటి యెహోవాను, సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు, సముద్రము యొక్క కెరటాలు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే, ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి నీ మాటలు నీ బిడ్డలకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. కేవలం మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. నేను నీ దేవుడైనటువంటి యెహోవాను. మనం ఆదివారం రోజు వాక్యం చెప్పుకున్నప్పుడు కూడా నేనే నీ దేవుడైనటువంటి యెహోవాను అనే మాట విన్నాం. కొంతమంది దేవుని మాట నమ్మటం లేదు కాబట్టే నేనే నీ దేవుడైనటువంటి యెహోవాను ఆయన మరలా ప్రకటించుకుంటున్నాడు. కొంతమంది యేసయ్యతో నడుస్తున్నప్పటికీ యేసయ్య నా జీవితంలో లేడు, నాకు సహాయం చేస్తలేడు అని ఎవరైనా అనుకున్నట్లయితే ఈ రాత్రి గమనించండి, ఆయనే దేవుడు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీకు మేలు చేస్తాడు. నేను నీ దేవుడైనటువంటి యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించున్నట్లు దాన్ని రేపువాడను నేనే. సముద్రం ఈ కొన ఆ కొన, రెండు కొనలను మనం చూడలేం. సముద్రం అంటే చాలా పొడవుగా, పెద్దగా, లోతుగా, ఎత్తుగా ఉంటుంది. అంత పెద్ద సముద్రంలో అలలను పుట్టించేది ఆయనే, కెరటాలను పుట్టించేది ఆయనే. కెరటాలు
ఘోషించేటట్లు చేసేది కూడా ఆయనే. సముద్రం అంటే నువ్వు నేనే. మన జీవితంలో కొన్ని విపత్కరమైన పరిస్థితులు, శోధనకరమైన పరిస్థితులు, బాధాకరమైనటువంటి పరిస్థితులు, ఇవి ఎందుకు మన జీవితంలో వస్తాయి? వీటిని ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అంటే, మనం చేయాల్సినటువంటి పని చేయట్లేదు, మనం ఉండాల్సినటువంటి రీతిగా ఉండట్లేదు. ఇవన్నీ ఉండకపోగా గర్వము, అహంకారము, తొందరపాటుతనము, లోబడని గుణము, ఇవన్నీ మనకు అలవాటు అయిపోతున్నాయి. అసలు మనం ఎలాగుండాలి అంటే, కీర్తన 144 12వ వాక్యంలో ఈ మాట రాయబడ్డది. కీర్తన 144 12వ వాక్యం. మా కుమారులు తమ యవ్వన కాలం నందు ఉమ్, ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబం వలె ఉన్నారు. అసలు మనం ఎలాగుండాలి అంటే, యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల్లాగా, నగరానికి చెక్కిన మూల కంబాలలాగా. మీదెక్కడండి అంటే, పలానా కమాన్ ఉంటుంది చూడండి, ఆ కమాన్ ఉన్న దగ్గరనే కొంచెం లోపలికి వెళ్తే మా ఇల్లు వస్తుందని చెప్తాం. ఊరు చివర పలానా బొమ్మ ఉంది చూడండి, ఆ బొమ్మ దగ్గరలోనే మా ఇల్లు ఉంటుందని చెప్తాం. అలాగా యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలలాగా, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని సంవత్సరం అయిందో, 2 సంవత్సరాలు అయిందో, 3 సంవత్సరాలు అయిందో, నీ ఏజు 30 సంవత్సరాలున్నా, 40 సంవత్సరాలున్నా, 50 సంవత్సరాలున్నా, నువ్వు దేవుని నమ్ముకొని 1-2 సంవత్సరాలు అయినా కూడా నువ్వు ఒక యవనస్తునిలాగా ఎదిగినటువంటి మొక్క వలె ఉండాలి. నిన్ను చూస్తే నీలోంచి ప్రభావం బయటికి రావాలి, నిన్ను చూస్తే నీలోంచి అభిషేకం బయటికి రావాలి. సరస్వతులు, బూతులు, పనికి మాలిన మాటలు, అవసరం లేని కాకుండా కేవలం దేవుణ్ణి మహిమపరిచేటువంటివి నీ నోటి నుంచి రావాలి. నీ నోటి నుంచి దేవుణ్ణి మహిమపరిచేటువంటి మాటలు ఎప్పుడైతే వస్తాయో, యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలాగా నువ్వు ఉంటావు. కొన్ని మొక్కలు వృక్షంలాగా మారుతాయి కానీ ఫలాలను ఇవ్వవు. ఫలాలను ఇవ్వనప్పుడు ఆ వ్యవసాయదారుడు ఆ మొక్కను గొడ్డలితో కొట్టివేస్తాడు. దేవుడి పిల్లలమైనటువంటి మనమట యవ్వన కాలము ఎదిగిన మొక్కలలాగా ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ఎదగాలి. అంతేకాదు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబాల వలె. ఆ డాక్టర్ ఎవరు? ఆమె పలానాయన బిడ్డ కదా, పలానామె బిడ్డ కదా, తండ్రి చనిపోయిండు, తండ్రి చనిపోయినాక కూడా తల్లి కష్టపడి చదివిపించింది, తల్లి చనిపోయింది అయినా కూడా తండ్రి కష్టపడి చదివిపించిండు అని మూల కంబాల వలె కుమార్తెలు, కుమారులు, ఆయన బిడ్డలైనటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. కీర్తన 128 3వ వాక్యం చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ లోగిట ఫలించేటువంటి ద్రాక్షావల్లిలాగా నీ భార్య ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఒలీవ మొక్క పసరు తిన్నా స్వస్థత అవుతుంది, ఆకు తిన్నా స్వస్థత అవుతుంది,
వేర్లు తిన్నా స్వస్థత అవుతుంది. నీ భార్యనేమో ఫలించేటట్టుగా ఉండాలి, నీ పిల్లలేమో ఒలీవ మొక్కల్లాగా ఎదగాలి. అలా దేవుడి సన్నిధిలో దేవుని అభిషేకం చేత మనం నింపబడి వాడబడుతూ ఉండాలి. అది దేవుడు మన నుంచి కోరుకున్నది. కానీ మనమేమో దేవుడి ఆలోచనల ప్రకారం నడవట్లేదు, దేవుని నిర్ణయం ప్రకారం నడవట్లేదు. నేను యేసు ప్రభుని నమ్ముకుంటేనే నాకు పలానా సమస్య వచ్చింది, యేసు ప్రభుని నమ్ముకున్నందుకే నాకు పలానా వేదన కలుగుతుంది, యేసు ప్రభుని నమ్ముకున్నందుకే పలానా శోధన వచ్చింది. నాకు విజయనగరం నుంచి ఫోన్ చేశారు. రాత్రి 1 ఒక దురాత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చి, నేను మీ కుల దేవుణ్ణి, నాకు మంచి మాంసం పెట్టాలి, ఒక మేకను తీసుకొచ్చి కొయ్యాలి, నాకు పండగను ఆచరించాలి అని చెప్పిందట. రాత్రి వాళ్ళంతా వీడియోలు తీసిరు అట్లా చెప్తుంటే. మరి ఎందుకు అట్లా వచ్చింది ఏంటి అదంతా అని దేవుని దగ్గర ధ్యానం చేస్తే అదంతా ఉత్తదే. రాత్రి అయిందాక కడుపు నిండా దాగి ఆ తాగింది దిగక పిచ్చి పిచ్చిగా మాట్లాడిండట. ఇంకా అది వేరే ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది అంతే, క్రైస్తవులం అని చెప్తారు, మందు తాగుతారు. క్రైస్తవులం అని చెప్తారు, లోకంలో పాపంలో జీవిస్తుంటారు. యేసయ్య దగ్గర తాగడం, తన్నుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ ఉండవు. కానీ వాళ్ళు లోకంలో ఉన్న వాటిని చూస్తుంటారు కాబట్టి వారి మనసు అటే పోతుంది. కానీ ప్రభు అంటున్నాడు, కీర్తన 128 3వ వాక్యంలో ఏమంటున్నాడు? నీ లోగిట నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షావల్లిలాగా నీ భార్య ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనుందురు. ఒలీవ మొక్కల్లాగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలా ఉండాలంటే మనము నిత్యము ఆయన సన్నిధి విడిచిపెట్టక ఆయన ఆలోచనల ప్రకారం నడుస్తూ వెళ్ళాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వాక్యాలు ఒకసారి మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వాక్యాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూడండి, జడలు అల్లుకోవడం, తర్వాత బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, రకరకాల వస్త్రాలు, డిజైన్ అల్లికలు, రకరకాల రేట్లు, బ్లౌజులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చీరలు కావచ్చు. ఇది 1,00,000 రూపాయల చీర, ఇది 50,000 రూపాయల చీర, ఇది 60,000 రూపాయల చీర, ఇది ఈ డిజైను, ఇది ఆ డిజైను, ఇది ఈ బంగారము, అది ఆ బంగారం, ఇట్లా రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా వెలుపటి అలంకారాలు కనిపించేవి. ఇవి అలంకారాలుగా ఉండకుండా సాధువు నిన్ను చూస్తే సింపుల్గా అనిపించాలి. బా ఈయన ఎంత పేరున్నాడు, అబ్బా ఎంత ఓపిక ఉంది, ఎంత సింపుల్గా ఉన్నాడు అనుకోవాలి. సాధువైనట్టు, మృదువుగా, నీ మాట ప్రేమించేదిగా, కనికరించేదిగా, సమాధానపరిచేదిగా ఉండాలి. గుణమును అక్షయాలంకారముగా మీ హృదయము అంతా. మళ్ళొకసారి కంటిన్యూషన్ చదవండి. సాధువైనట్టు, మృదువైనట్టు అయిన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము
మన హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అలంకారంగా ఉండాలి. ఎవరినైనా ప్రేమించాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా క్షమించాలి, మృదువుగా మాట్లాడాలి, సాధువుగా ఉండాలి. ఈ గుణాలు మనలో ఉండాలి. అంతేగాని గొప్పలు చెప్పుకున్నందుకు మా తాత ఒకప్పుడు తెల్ల గుర్రం ఎక్కిండు, కోట్ల ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మరి ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఏం లేవు. కనీసం ఉంటందుకు ఇల్లు కూడా లేదు, తిరుగుతందుకు బండి కూడా లేదు. అయితే దేవుడి బిడ్డలమైన మనం శరీర సంబంధమైన సాధకాన్ని ఆస్వాదం చేసుకోక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతందుకు మనం ప్రయత్నం చేయాలి. అందుకే సాధువైనట్టు మృదువైనటువంటి గుణము అనేటువంటిది అక్షయాంకారం గల అక్షయ అలంకారాన్ని మీ హృదయం అంతరంగము స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. అది దేవుని దృష్టికి మిగులు విలువైంది. నువ్వు బంగారం వేసుకుంటున్నావు, కార్లు వస్తున్నావు, లేకపోతే ఇంకా ఎటనో వస్తానో దేవుడికి ఇష్టం లేదు. కానీ నువ్వు ప్రేమతోటి కనికర స్వభావం కలిగి, ఇతరులను ఆదరించే స్వభావం కలిగి, దేవుని నమ్ముకున్నందుకు దయగలిగి గనుక నువ్వు జీవిస్తే అది దేవుడికి ఇష్టం. దేవుడు నీతో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, సమాధానాన్ని నెమ్మదినిచ్చి నేను వాడుకుంటాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-5 వాక్యాలు కూడా చూడండి. రేవతి ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. అయితే సాధువైనట్టి మృదువైనటువంటి అక్షయాలంకారాలను ధరించుకోవాలి. రూప యేసయ్య నీకు సాయం చేస్తాడు. అయితే దేవుని పని ఆసక్తితో చేయాలి. కవిత ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, ప్రతి సమస్యకు యేసయ్య దగ్గర సమాధానం ఉంది. నీ మనస్సును దేవుని మీద లగ్నం చేసినప్పుడు యేసయ్య నీకు సహాయం చేయబోతున్నాడు. జాన్సన్, నీవు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచబోతున్నాడు. నీ అవసరతలన్నీ తీర్చి యేసయ్య నీకు సాయం చేయబోతున్నాడు. రీనామా షకాబారి కబార్ నాగరాజు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ఆత్మచేతనడు, ఆయన కృప నీ కుటుంబం మీద ఉంది. రిఖామా షకాబారి కబార్. తండ్రి నీకు స్తోత్రం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-5 వాక్యాలు. నేను దప్పిగలవాని మీద నీళ్లను, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండినటువంటి భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను నీ కుమ్మరించెదను. సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీకు ఎంతమంది అయితే పుడతారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంచి చెట్ల గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడగును, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను, మరి ఒకడు యెహోవానని తన చేతితో వ్రాసి ఇజ్రాయేలు మారు పేరు పెట్టుకొనును. దేవుని బిడ్డలారా గమనించండి, మన ఇంట్లో ఉన్నటువంటి మనం యేసయ్యను నమ్ముకున్నాం. ఇప్పుడు ఎంతమంది లైవ్ చూస్తున్నారో ఇందులో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ రక్షణ గ్రహించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ మృదువైనట్టి సాధువైనటువంటి స్వభావాన్ని ధరించుకొని అక్షయ అలంకారం కొరకు దేవుని ఆత్మచేత నడుస్తుంటే దేవుడట వారి సంతానాన్ని సైతం దీవించి ఆశీర్వదిస్తాడట. వారి కుటుంబ పరిస్థితులన్నింటినీ మారుస్తాడట. వారి భవిష్యత్తుకు మంచి ప్రణాళికను కూడా దేవుడు ఇస్తాడట. కాబట్టి దేవుని యొక్క నీతిని బట్టి నడవడం నేర్చుకోవాలి. దేవుని కృప మనందరి మీద ఉంది.
అయితే దేవునికి వ్యతిరేకమైన మనస్సుని మన హృదయంలోకి రానియకుండా ఆయన ఆలోచనల ప్రకారం నడవాలి. చాలామంది నడవట్లేదు, అందుకే వారికి సమస్యలు. దేవుడు కొంచెం వారిని పరిశీలిస్తే ఆ పరిశీలనలో నిలబడతలేరు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్పబడ్డట్టు, నేను నీ దేవుడైనటువంటి యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే. సముద్రం అంటే నువ్వు నేనే. మనకు కొన్ని పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షలో గెలిచే మార్గాన్ని కూడా యేసయ్యనే చూపిస్తాడు. నా జీవితంలో ప్రతిరోజు పరీక్షే, ప్రతి క్షణము పరీక్షే. నన్ను పరిశీలించడానికి, పరీక్షించడానికి ఎంతోమంది వస్తారు. కానీ దేవుడి మాటను విడిచిపెట్టకుండా, దేవుడి ఆలోచన తోసివేయకుండా ఆయన పద్ధతి ప్రకారమే నడుస్తుంటాం. మీ విశ్వాస జీవితంలో కూడా మీరు అటువంటి అనుభవంలోకి రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 35వ వాక్యంలో ఈ మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35వ వాక్యం. పగటికి వెలుగై సూర్యుని, మంచిగా చదవాలి. పగటికి వెలుగై సూర్యుని, రాత్రి వెలుగై చంద్ర నక్షత్రంలో నియమించువాడును. పగటికై వెలుగుగా సూర్యుని, రాత్రి వెలుగు కొరకు చంద్రుణ్ణి నియమించువాడును. దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడనగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు. పగలు రాత్రి, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి 12 గంటలు పనిచేసి 12 గంటలు పడుకుంటాం. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, 15 రోజులకు ఒకసారి చీకటి అవుతుంది, 15 రోజులు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. దేవుడు మనని ఈ దేశంలో పుట్టించినందుకు మనం గొప్ప ధన్యులమే. పగటిని రాత్రిని ఏర్పాటు చేసిన దేవుడు మన జీవితంలో పరీక్షను కూడా ఏర్పాటు చేశాడు. పరీక్ష రాసిన వెంటనే నిరీక్షించడం నేర్చుకోవాలి. నిరీక్షించినప్పుడే రిజల్ట్ వస్తుంది. నిజంగా నువ్వు నీతిని విత్తితే నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీలో పాపం ఉంటేనే నువ్వు భయపడే పరిస్థితి వస్తుంది. నువ్వు తప్పు చేస్తేనే భయపడే పరిస్థితి వస్తుంది. నువ్వు నిజంగా అబద్ధం ఆడితేనే భయపడే పరిస్థితి వస్తుంది. నువ్వు దొంగతనం చేస్తేనే భయపడే పరిస్థితి వస్తుంది. నువ్వు ఏ పొరపాటు చేసినా నేను చేయలేదు అని నువ్వు అబద్ధం ఆడితే కంపల్సరీ నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు పొరపాటు చేయకపోయినా నీకు పరీక్ష వస్తే నువ్వు బహుగా దీవింపబడతావు. కాబట్టి దేవుడి పిల్లలమైనటువంటి మనం దేవుడి సహాయంతో నడుస్తూ వెళ్ళిపోవాలి. సమస్య వస్తుంది, సమస్యలో యేసయ్యను ఆధారం చేసుకొని నడవాలి, వాక్యాన్ని ఆధారం చేసుకొని నడవాలి. శ్రమలు వస్తాయి, శ్రమలో దేవునికి దగ్గర కావడం నేర్చుకోవాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ మాట రాయబడుతుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యం. తన జనుల మీద యెహోవాకు వాద్యము కలదు. తన జనుల మీద యెహోవాకు వాద్యం ఉందట. ఆయన ఇజ్రాయేళ్ల మీద వాద్యమాడుచున్నాడు. నిశ్చయములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి.
వాద్యం అంటే గొడవ. నీకు నాకు భూమి మీద ఉన్న మనుషులకు గొడవ. అలాగే యేసయ్యకు మనకు గొడవ. మరి ఈ వాద్యం ఎలా తీరాలి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట చెప్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము, నీకు నాకు ఉన్న వివాదాన్ని తీర్చుకుందాం రండి. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, మీ పాపాలన్నీ రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రగా ఉన్నా అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతాయి. ఆ పాపం ఏందో, ఆ రక్తమంతా ఎరుపెక్కడమేందో నువ్వు ఆయన దగ్గరికి పోతే నీ పాపం తెలుస్తుంది. దేవా, నేను ఏ విషయంలో పాపం చేస్తున్నా, ఎందుకు నాకు సమస్య వచ్చింది, ఎందుకు వేదన కలిగింది అని నువ్వు దేవుణ్ణి అడగాలి. నేను ఒకరోజు ఒక విషయమై బాగా ప్రార్థన చేస్తున్నా, నాకు సమాధానం వస్తలేదు. అది మా ఇంటి విషయమై నేను దేవుని దగ్గర అడిగిన, ప్రభువా, అన్ని విషయాల కొరకు వాక్యం ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ యేసయ్యా మరి నాకు ఎందుకు సమాధానం రావట్లేదు అని అడిగితే, నా చిన్నతనంలో మా నాన్న ఒక గల్ల గురిగిలో డబ్బులు వేసేది. ఆయన పైనుంచి వేసేది, నేను కింద రంధ్రం పెట్టి కింద నుంచి తీసేది. ఒకరోజు మా నాన్నకు డౌట్ వచ్చింది, ఏందిరా డబ్బులు వేస్తుంటే ఉండట్లేదు, ఎవరు తీస్తున్నారో కనిపెట్టు అన్నాడు. ఒకరోజు పక్కింటోళ్ళ పెళ్ళి మా నాన్న ముందరనే ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతుంది. నేను అన్నా, నాన్న మరి ఈ పక్కింటోళ్ళ పెళ్ళి మన ఇంటికి వస్తుంది, ఈ డబ్బులు అదే తీసుకుపోయి పక్కింటోళ్ళకి ఇస్తున్నట్టుంది అంటే, మా నాన్న అన్నాడు, అది పక్కింటోళ్ళ పెళ్ళి కాదు, మన ఇంట్లో ఉన్న పిల్లే ఉన్నట్టుంది, ఏదో ఒకరోజు దొరుకుతుంది అన్నాడు. ఆయన ఒకరోజు అందులో టక్కున వేసిపోయిండు. నేను కింద రంధ్రం ఉంది కదా, చిన్నగా తీస్తున్నా, మా నాన్నకు దొరికిన. అయితే ఈ పొరపాటు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాక నా ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుణ్ణి అడిగితే, ఇగో ఈ పొరపాటు ఒప్పుకోవాలని చెప్పిండు. కొన్ని సమస్యలు మనకెందుకో సమాధానం రావు, పరిష్కారం కావు. ఎంత ప్రార్థన చేసినా విడుదల దొరకదు. అయితే అటువంటి విడుదల లేని సమస్యలన్నిటి కొరకు మనం దేవుడి దగ్గరకు వచ్చి అడగాలి. అట్లా అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయనకు మనకు మధ్య వాద్యం. దేవునితో గొడవ పెట్టుకొని మనం బ్రతకగలుగుతామా? రాజుకు ఇష్టమైతే ఎన్నో బహుమానాలు ఇస్తాడు. అదే రాజుకు మనం అంటే కష్టమైతే ప్రతిరోజు దండిస్తూనే ఉంటాడు. కాబట్టి మీకు దేవునికి మధ్య సంబంధం లేదేమో, వివాదం ఉన్నదేమో, ప్రార్థన చేసిన సమాధానం రావట్లేదేమో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఆ పొరపాటు విషయమై దేవుని దగ్గర సమాధానం తీసుకోండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చూడండి. రాణి, ఎవరు రాణి? నీ భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు, నువ్వు అతని కొరకు తిరుగుతున్నావు. అతను ఇంతకుముందు ఎక్కడుండో అక్కడనే ఉన్నాడు, సురక్షితంగా ఉండు, నువ్వు భయపడొద్దు. వీరమ్మ, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, నీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, దేవుని ఆలోచనల ప్రకారం నడు. సరోజ, ప్రభు స్వస్థపరుస్తున్నాడు. రవి, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. సంధ్య, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. కరుణ, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అంజలి, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు.
అవును, చీకటి ఆధిపత్యము కాలిపోతున్నది. ఎవరు ఆయన సన్నిధికి వచ్చి వాద్యము తీర్చుకుంటారో, ఎవరు ఆయన సన్నిధిలో వివాదము పరిష్కరించుకుంటారో వారి యందు ఆయన కృప విడుదలవుతున్నది. తండ్రి, నీకు కృతజ్ఞతలు, నీవు సహాయం చేయండి. తండ్రి, నీకు వందనములు, మీరు సహాయం చేయండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం. ఇజ్రాయేలు వారలారా, ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. చూడండి, సత్యము, ఇంకేం లేదట, కనికరం, దేవుని గూర్చిన జ్ఞానమును, దేవుని గూర్చినటువంటి జ్ఞానం, సత్యము, కనికరము, దేవుని గూర్చినటువంటి జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి. దేశం అంటే మనమే, మనలో లేదు. దాన్ని బట్టి దేవుడు దేశ నివాసులతో వాద్యమాడుతున్నాడు. రాత్రి సత్యంగా ఉన్నవా? సత్యం మాట్లాడుతున్నావా? ఈ మధ్యలో బాగా రేషం వస్తుంది. ఎవరన్నా ఏదైనా మాట అనగానే బాగా రేషం వచ్చేస్తుంది. వాళ్ళని కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది. ఎందుకంటే వయసు పెరుగుతుంది కదా, ఈ బీపీలు షుగర్లు పెరిగి ఆ టాబ్లెట్లు తిని ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడరు, వాళ్ళ మాట అంతా పూర్తి వినరు. వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వినాలి, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు వినరు. ఎందుకంటే శరీర బలహీనతను బట్టి కావచ్చు, వారు కొంచెం ఆర్థికంగా ఎదిగితే ఆ ఎదిగిన దాన్ని బట్టి గర్వమే రావచ్చు. కాబట్టి రాత్రికాల సమయం దేవుడి పిల్లలైనటువంటి మీరు సత్యాన్ని పక్కకు పెట్టకండి, కనికరాన్ని పక్కకు పెట్టకండి, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కూడా పక్కకు పెట్టకండి. ఈ మూడింటిని కలిగి నడవండి. అప్పుడు ఆయన కృప మీకు తోడై ఉంటుంది. ఆయనే సహాయకర్తగా ఉంటాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 2వ వాక్యం కూడా చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 2వ వాక్యం. యూదా వారి మీద యెహోవాకు వాద్యం పుట్టెను. యూదా వారి మీద యెహోవాకు వాద్యం పుట్టింది. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయును. చూడండి, దేవుని ముందుల, దేవుని దగ్గర మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది అనుజనులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తలస్నానం చేసి వెళ్తారు, చెప్పులు కూడా వేసుకోరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చొని ఏదో ధ్యానం చేసినట్టుంటారు. దేవుని పిల్లలమైన మనం మాత్రం సేవకుడు వచ్చినా అదే లుంగి మీద కనపడతాం, అదే బనీన్ మీద కనపడతాం, అదే లుంగి అదే బనీన్ మీద ప్రార్థన చేయమంటాం. మందిరానికి వచ్చినాక కూడా అస్సలు టైం ఇయ్యం. వాక్యం నడుస్తుంటుంది, ఫోన్ చేయంగానే బయటికి వెళ్ళిపోతాం. ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్పలేని. ఇవన్నీ దేవుణ్ణి బాధపరిచేయి. నువ్వు సత్యముగా దేవునితో నడవాలి అనుకున్నప్పుడు ఆయనను వెంబడిస్తే వెళ్ళిపో. దాన్ని చూసి దీన్ని చూసి ఆగకు. అట్లా ఆగుతున్నావు కాబట్టే నీ జీవితంలో సముద్రంలో కెరటాలు వచ్చినట్టుగా, అది భయంకరంగా ఘోషించే కెరటాలు వచ్చినట్టుగా నీ విశ్వాస జీవితంలో కూడా సమస్యలు వస్తున్నాయి. మరి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే యవ్వన కాలమందు ఎదిగినటువంటి మొక్కలలాగా నగరానికై చెక్కబడినటువంటి మూల కంబాల్లాగా దేవుని సన్నిధిలో ఎదగాలి. ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ తీసి ప్రార్థన చేయడం, ఒక చెడు ఆలోచన వస్తే
యేసయ్యా నాకు ఈ ఆలోచన రాకుండా సాయం చేయి. ఎవరైనా నిన్ను శోధిస్తే, ఫలానా వ్యక్తి నన్ను శోధిస్తున్నాడు, ఆ శోధనలో పడకుండా సాయం చేయి. అప్పు ఉందా, అప్పు కొరకు ప్రార్థన చేయి. పని లేదా, పని లేదు అని దేవుని దగ్గర అడుగు. పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, మీ అత్తమామ కొరకు ప్రార్థన చేయి. నీకు ఎంతమంది గుర్తొస్తారో వాళ్ళందరి రూపాలు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండు. అట్లా ఉన్నప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు అలా ఉండట్లేదు, అందుకే నీకు సమస్యలు వస్తున్నాయి. ఆయన అంటుండు, నీకు నాకు మధ్య వాద్యం, అది మన ఇద్దరం కూర్చుంటేనే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. కాబట్టి మన ఇద్దరం కూర్చుందాం, నా సన్నిధికి రా, ప్రార్థన చేయి అంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టు వినండి, ఆయన సన్నిధిలో ప్రార్థించండి. ఆయన సమాధానపరిచే దేవుడు మీ జీవితంలో న్యాయం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. నాకు దేవుడు సరిత అనే పేరు చూపిస్తున్నాడు. సరిత దేవుని ఆలోచనల ప్రకారం నడువు. శ్రావణి, ఎవరు శ్రావణి? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అయితే దేవుడి ఆలోచనల ప్రకారం నడవాలి. నాగమణి, మనుష్యులు రకరకాల విషయాలు తీసుకొచ్చి మనకు చెప్తారు. అప్పుడు ఏమైపోతుందంటే మన హృదయము ఎటోటో పరిగెత్తుంటుంది. మనుషుల వైపు చూస్తే మనం చెడిపోతాం. ఎవరు? నాగమణి. మనుషుల మాటకు నువ్వు గనక లోబడితే నీ విశ్వాసం నుంచి తొలగిపోతావు. పోయిన నెల బల్లారాధనలో నేను చెప్పిన, చాలామంది ఈ నెలలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారని. అవును, ఎందుకో సత్యంలో నిలబడలేక దేవునికి దూరం అవుతున్నారు. స్రవంతి, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. రాజీవ్, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. రాజశేఖర్, యేసయ్య నీ కుటుంబాన్ని గడుతున్నాడు. శ్రీకాంత్, నీకు నెమ్మది దొరకబోతుంది. కొంతమంది పనుల్లో అని బాధపడుతున్నారు. శ్రీనివాస్, పని విషయంలో ప్రభు మేలు చేయబోతున్నాడు. శ్రీను, నీకు ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. లక్ష్మి, ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. వసంత, యేసయ్య నిన్ను బాగు చేస్తున్నాడు. రేణుక, యేసయ్య నిన్ను బాగు చేస్తున్నాడు. సుశీలమ్మ, యేసయ్య శక్తి నీ మీద విడుదలైంది. దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ప్రభు కుమార్, నీ కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, నీకు సమాధానం లేదు, ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు. ఉమా, నీ కుటుంబాన్ని యేసయ్య గడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు. దేవుడు తన ప్రత్యక్షతను నీకు ఇచ్చి నువ్వు ఉన్న చోట నిన్ను వాడుకోబోతున్నాడు. నీ భర్త పూర్తిగా మారబోతున్నాడు. ఒక స్త్రీ చాలా బలహీనతతో ఉన్నది, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. కారణం ఏంటంటే లోబడక దేవుని శక్తిని వ్యతిరేకిస్తుంది. అయితే ఈ రాత్రి ప్రభువా మీరు ఎలా చెప్తే అలా వింటా అని అంటే ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. కొంతమంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. ఈ రాత్రి నా కోపాన్ని తీసేసుకుంటా యేసయ్య, ఈ సత్య మార్గంలో నడుస్తా అంటే వారికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. అంజలి, ప్రభు స్వస్థపరుస్తున్నాడు. పద్మ, ప్రభు నేను స్వస్థపరుస్తున్నాడు. పరశురామ్, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు.
ఐశ్వర్య, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. రాధిక, ప్రభు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రమీల, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. రాంబాబు, యేసయ్య నీకు నెమ్మదిస్తున్నాడు. మరియా, యేసయ్య నీకు సహాయం చేస్తున్నాడు. ఎస్తేరమ్మ, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. మార్తమ్మ, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. వెంకన్న, ప్రభు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు. ఆయన గాయపడిన హస్తాలు అనేకుల మీద చాపబడ్డాయి. లోబడే వారికి నెమ్మది, లోబడే వారికి సమాధానం, లోబడే వారికి కృప. యేసు నామంలో ఏ ఇంట్లో సమస్యలు, యేసు నామంలో సమస్యలు పరిష్కరింపబడుతున్నాయి. ఏ ఇంట్లో అప్పులు ఉన్నాయో యేసు నామంలో అప్పులు దూరం అయిపోతున్నాయి. యేసు నామంలో అనారోగ్యపరమైన సమస్యలు, ఆరోగ్యం సరిగా లేకపోవడం, షుగరు, బీపీ అన్నీ నార్మల్ అయిపోతున్నాయి. తల నుంచి అరికాలు వరకు యేసయ్య రక్తం ద్వారా విడుదల జరుగుతుంది. యేసు నామంలో స్వస్థత. నాకు ప్రభు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఒక పొలం దున్నబడ్డది, విత్తనాలు వేయబడ్డాయి, అందులోంచి మొలకలు వస్తున్నాయి. దేవుడి శక్తి అనేకుల మీద కుమ్మరింపబడ్డది. ప్రతి చెట్టు ఒలివ మొక్కగా ఎదగబోతున్నది. దురాత్మ సమూహాలు కాలిపోతున్నాయి, అపవాది తంత్రాలు కాలిపోతున్నాయి. ప్రభువు యెహోవా వారికి తోడుగా ఉండబోతున్నాడు. సైదులు, ప్రభు నీకు నెమ్మదినిస్తున్నాడు. శరణ్య, ప్రభు నీకు నెమ్మదినిస్తున్నాడు. సాగర్, ప్రభు నీకు నెమ్మదినిస్తున్నాడు. హంస, ప్రభు నీకు నెమ్మదినిస్తున్నాడు. శిరీష, తల నుంచి అరికాలు వరకు నీకు విడుదల జరుగుతున్నది. వెంకటేష్, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సామేల్, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. శ్యామల, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సాయి కుమార్, నువ్వు పరిపూర్ణ మారు మనసు పొందుకో. నువ్వు లోబడు. పరిపూర్ణ మారు మనసు లేకుండా నువ్వు తిరిగితే నువ్వు ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోతావు. లోబడు. కిరణ్, నువ్వు దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుని సన్నిధి నుంచి తోసివేయబడతావు. చాలా జాగ్రత్తగా ఆయన పనిలో ఉండాలి. రవలి, ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. యశోద, నువ్వు మారు మనసు పొందాలి. యమున, ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు. కొంతమందిలో ఉన్న బలహీనతలు బయటకు వస్తున్నాయి. ఎవరికి ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయబెట్టుకోండి. ఆయన శక్తి అనేకుల్ని కమ్ముకుంటుంది. దురాత్మ సమూహాలన్నీ కాలిపోతున్నాయి. దేవుని శక్తి వారిని దర్శిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. బంధకమంతా దూరపరచబడుతున్నది. ఆయనే న్యాయకర్తగా ఉండి విడుదలిస్తున్నాడు. తండ్రి నీకు కృతజ్ఞతలు, రాజా నీకు కృతజ్ఞతలు. నీవే నీ రాజ్య మహిమార్థం సాక్షార్థం వాడుకో. ప్రతి ఆటంకం తొలగించు, శోధనంతా దూరపరచు, న్యాయం విధించు, న్యాయం జరిగించు. అవును, బంధకాలన్నీ వెళ్ళిపోతున్నాయి. సంపూర్ణ స్వస్థత జరుగుతున్నది. బలహీనతలన్నిటి నుంచి విడుదల జరుగుతున్నది. ఓ రాకాబా షకాబా రీకబా. తండ్రి, నీ బిడ్డలను బాగు చేసినందుకు కృతజ్ఞతలు. నీ బిడ్డలను దర్శించినందుకు కృతజ్ఞతలు. మంచం మీద ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఆ వ్యక్తికి స్వస్థత జరుగుతున్నది. రంజిత్, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. యెషయా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. రిబ్కా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సౌమ్య, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సీతేమ షకాబారి కబాల. ప్రభు నీకు కృతజ్ఞతలు. నీ రాజ్య మహిమార్థం వాడుకోండి. తండ్రి నీకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రూపా గారు ప్రార్థనలోకి నడిపిస్తారు.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, మౌన్నతుడా, జీవం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇదిగో తండ్రి, నీ దాసుడి ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవాని సన్నిధిలో లోబడుతున్నాం ప్రభా. అయ్యా, నీ వాక్యమునకు మేము లోబడుతున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా అయ్యా, ఇదో తండ్రి, మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథంలో నుండి దేవా మీరు అంటున్నారు, నేను నీ దేవునైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించున్నట్లు దాన్ని రేపువాడని నేనే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు అని దేవా ఇదిగో తండ్రి మీరు అంటున్నారు ప్రభా. అవును దేవా, ఇదిగో తండ్రి అయ్యా, సముద్రం యొక్క ఘోషలను దేవా ఇదో తండ్రి మీరు రేపువాడు దేవా. పరిశుద్ధాత్ముడ, సముద్రంలను ఏర్పరిచిన వాడవు, వారికి సరిహద్దులను నిర్మించిన వాడవు నీవే ప్రభా. ఇదో తండ్రి ఆ సముద్రంలో దేవా ఇదో తండ్రి ఆ సముద్రంలో అంటే మేమేనని దేవా ఇదో తండ్రి సమస్యల నుండి దేవా, శోధనల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి ఆటంకముల నుండి దేవా ఈ రాత్రికాల సమయంలో మా అందరిని మీరు విడిపిస్తానని దేవా ఇదో తండ్రి అయ్యా, నీ మీద ఆధారపడితే, నీకు లోబడితే దేవా ప్రతి ఒక్కరిని విడిపించి దేవా ఇదో తండ్రి ప్రతి ఒక్కదాన్ని దేవా అణిచివేస్తానని దేవా మీరు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా అయ్యా మేము నీ సన్నిధిలో లోబడుతున్నాం దేవా. పరిశుద్ధాత్ముడు ఇదో తండ్రి కీర్తనల గ్రంథంలో నుండి మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల కంబంల వలె ఉన్నారన్నట్లుగా దేవా ఇదో తండ్రి. అవును ప్రభా, ఇదో తండ్రి నీకు లోబడితే దేవా అయ్యా, నీ చిత్తానుసారంగా మేము నడిస్తే దేవా ఇదో తండ్రి అయ్యా, మా కుమారులు అయ్యా, యవన కుమారులు, యవన కుమార్తెలు దేవా ఇదో తండ్రి ఎదిగిన మొక్కల వలె ఉండేటట్లుగా, చెక్కిన మూల కంబల వలె ఉండేటట్లుగా మీరు ఈ రాత్రికాల సమయంలో దేవా ఇదో తండ్రి చేస్తానంటున్నారు ప్రభా. పరిశుద్ధాత్ముడా దేవాని సన్నిలో మేము లోబడుతున్నాం అయ్యా. కీర్తనలో నుండి 128 వచనంలో నుండి దేవా ఇదో తండ్రి నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ అయ్యా భోజనం చేయుదురని, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునని దేవా ఇదో తండ్రి మీరు మాట్లాడారు ప్రభా. ఇదో తండ్రి ప్రభా మేము లోబడినప్పుడు దేవా ఇదో తండ్రి నీ మాటలు విన్నప్పుడు దేవా నీకు వినయత కలిగి తగ్గించుకొని దేవా నీ మాటలు విన్నప్పుడు దేవా ఇదో తండ్రి అయ్యా ఇదో తండ్రి కుటుంబం, నీ పిల్లల్ని, భార్యల్ని అయ్యా, కుటుంబ యజమానిని, కుటుంబం అంతటిని మీరు ఆశీర్వదించి దీవిస్తానన్నారు ప్రభా. అయ్యా ఇదో తండ్రి మరి మేము ఎలాగుండాలంటే దేవా ఇదో తండ్రి మరి మీరు మాట్లాడారు పేతురు రాసిన పత్రికలో నుండి ప్రభువా ఇదో తండ్రి జడలల్లుకోవడము దేవా, బంగారు నగలు పెట్టుకోవడము, వస్త్రములు ధరించుకోవడము, ఇలాంటి అలంకరణలు కాకుండా దేవా అవును ప్రభా ఇదో తండ్రి మరి సాధువైనట్టి, మృదువైనట్టి గుణమను, అక్షయ అలంకరములు దేవా ఇదో తండ్రి వాటిని ధరించుకోవాలని, అంతరంగ స్వభావము దేవా నీ ఎదుట సరి చేసుకోవాలని దేవా ఇదిగో తండ్రి అవి నీ ఎదుట ఇదిగో తండ్రి సరిగ్గా ఉండాలని మీరు ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు అయ్యా. లోక సంబంధంగా దేవా మేమేం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం పెట్టుకోవాలని మేము ఆలోచించకుండా దేవా ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన విధంగా ఎలా జీవించాలి, ఎలా ఇదిగో తండ్రి మరి ఎలాగ బ్రతకాలి దేవా ఇదో తండ్రి ఇతరులకు నీ మార్గంని ఎలాగ తెలియపరచాలని దేవా ఇదో తండ్రి అయ్యా మరి ప్రభు ఆత్మ సంబంధమైన వాటి కొరకు మేము జీవించే కృపను మాకు దయచేయండి దేవా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. లోకానుసారంగా, శరీరానుసారంగా మేము ఉండకుండా దేవా ఇదో తండ్రి ఆత్మానుసారంగా ఉండే మనస్సులను మాకు దయచేయండి దేవా. ఇదో తండ్రి సాధువైనటువంటి, మృదువైనటువంటి జీవితంలో మాకు అనుగ్రహించండి దేవా. అక్షయ అలంకరములు కలిగి మేము జీవించలాగున దేవా ఇదో తండ్రి వాక్యం అనే ఖడ్గం పట్టుకొని దేవా ఇదో తండ్రి ప్రార్థనలో నీతో దేవా ఇదో తండ్రి అయ్యా ఇదో తండ్రి నీతో సహవాసం చేస్తూ దేవాని సన్నిలో ఉండే కృపను మా అందరికీ దయచేయండి. లోబడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది వాక్యాన్ని ఒప్పుకుంటున్నారో దేవా, ఈ వాక్యానుసారంగా జీవించడానికి ఎంతమంది లోబడుతున్నారో దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని బంధకాల్లో నుండి, సమస్యల నుండి విడిపించండి దేవా. దేవతని అనేకుల పేర్లు పెట్టి పిలిచారు దేవా, విడుదలిచ్చారు, స్వస్థత ఇచ్చారు దేవా, అనేకులను ధైర్యపరిచారు, అనేకులతో మీరు మాట్లాడారు వాక్యం ద్వారా దేవా, ప్రవచనం ద్వారా మీరు మాట్లాడారు, దర్శించారు దేవా. నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రతి ఒక్కరిని దర్శించి జ్ఞాపకం చేసుకోమని వాక్యం చెప్పిన దాసుని దీవించి ఆశ్రయించి మంచి ఆరోగ్యం దయచేయమని, సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.